నమస్కారం. నేను మీ నాని. వెల్కమ్ టు నాని జోన్. ఈరోజు మనం ఒక మారుమూల గ్రామం గురించి అయితే చెప్పుకోబోతున్నాం అనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసింది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఒక చిన్న గ్రామం ఉంది. గ్రామం పేరు ఏంటంటే లేపాక్షి. కానీ ఈ చిన్న గ్రామంలో ఉన్న ఒక ఆలయం ప్రపంచానికే ఒక రహస్యం. ఇది సాధారణ ఆలయం కూడా కాదు. శతాబ్దాల క్రితం విఠల దేవుడికి అంకితమైన ఈ ఆలయాన్ని విజయనగర రాజులు నిర్మించారు. కానీ ఈ ఆలయం అందరినీ చూసి ఎవరైనా ఒక ప్రశ్న అడుగుతారు, ఇక్కడ స్తంభాలు నేలని తాకవు ఎందుకు? లేపాక్షి ఆలయంలో 70కి పైగా స్తంభాలు ఉన్నాయి, కానీ వాటిలో ఒకటి మాత్రమే గాల్లో తేలుతూ ఉంటుంది. ఇంతటి అద్భుతం ఎక్కడా కనిపించదు. ఇది శివశక్తి. ఆయన సాక్షాత్తు లేపాక్షి దేవాలయంలో నివసిస్తున్నారు. లేపాక్షి అనే పేరు వెనుక కూడా ఒక దివ్య కథ ఉంది. రామాయణ కాలంలో రాక్షసుడు రావణుడు సీతాదేవిని అపహరించి తీసుకువెళ్తున్నాడు. ఆ సమయంలో జటాయువు అనే పక్షి సీతాదేవిని కాపాడడానికి యుద్ధం చేసింది. కానీ రావణుడు జటాయువుని తీవ్రంగా గాయపరిచాడు. ఆ సమయంలో శ్రీరాముడు అక్కడికి చేరుకున్నాడు. కానీ జటాయువు చివరి శ్వాసలో ఉన్నాడు. రాముడు అతన్ని చూసి ప్రేమతో ఇలా అన్నాడు, ఏంటంటే లేపాక్షి లేడు పక్షి అని. ఆ మాట ఈ ప్రాంతానికి పేరు అయ్యింది, లేపాక్షి అని. ఆ దివ్యక్షేత్రంలో నేడు కూడా వీరభద్రస్వామి రూపంలో శివుడు ఆరాధించబడుతున్నాడు. ఆలయం గోడలపై చెక్కిన రామాయణం, మహాభారతం చిత్రాలు ఇప్పటికీ కూడా అద్భుతంగా మెరిసిపోతాయి. ప్రతి సంవత్సరం వేలాది భక్తులు ఇక్కడికి వచ్చి ఒకే కోరిక కోరతారు, ఏంటంటే శక్తి, భక్తి ఎప్పటికీ తగ్గకూడదు. ఎవరైనా ఇక్కడ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే శివుడు ఆశీర్వదిస్తాడనేసి నమ్మకం. ఇది కేవలం ఒక పురాతన ఆలయమే కాదు, ఇది రామభక్తి, శివశక్తి మరియు సంస్కృతికి గుర్తుగా నిలిచిన దివ్య స్థలం. ఈ వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఇంకే వీడియో లైక్ చేయకపోతే ఫాస్ట్గా లైక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.